ఆశ్రయమిచ్చి ఆదుకోవాల్సిన భర్త బహిష్కరించడంతో తన ఇద్దరు చిన్నపిల్లల్ని తీసుకొని కన్నీలమయమైన తన జీవితాన్ని కడతేర్చుకుందామని కడలి వైపు అడుగులు వేసింది. సముద్ర తీరంలో నడుస్తూ ఉండగా పల్లీలు బఠానీలు అమ్ముకునేవారు తారసపడ్డారు. చదువు సంజాలు లేని ఈ అమాయకులు కాయా కష్టం చేసుకొని బ్రతకగలిగినప్పుడు నేను బ్రతకలేనా అనే ఒక చిన్న ఆలోచన ఆమెలో ఆశాజ్యోతిని వెలిగించింది. అలా పల్లీలు బఠానీలు అమ్ముతూ తన జీవితాన్ని పునఃప్రారంభించింది. అలా 50 పైసలతో మొదలైన తన సంపాదన నేడు నెలకు 50 లక్షలకు చేరుకుంది. ఆమె విజయగాథకు ప్రత్యక్ష సాక్షి మెరీనా బీచ్. ఆమె ఎవరో కాదండి, సందీప చైన్ ఆఫ్ రెస్టారెంట్స్కి అధినేత పెట్రి శ్రీయానారాయణన్ గారు. ఈవిడ 2010లో అత్యుత్తమ వ్యాపారవేత్త పురస్కారం కూడా పొందారు. ఎంతో ఓర్పుతో, పట్టుదలతో, విశ్వాసంతో ఆమె ఈ స్థాయికి ఎదిగారు. చనిపోదామనుకున్న స్థితి నుండి కొన్ని వేల మందికి ఉపాధి కలిగించిన స్థితికి ఎదిగిన ఇలాంటి వారి జీవితగాథలే మనకు స్ఫూర్తి. చిన్న చిన్న వైఫల్యాలకు, అపజయాలకు కృంగిపోయే వారికి ఇలాంటి సజీవ గాథలే స్ఫూర్తి. థ్యాంక్ యూ.